గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో అల్లౌ దురుగౌ ఇల్లౌ దురుగౌ ఆడిన ఆటలు మదిలో పదిలములే నా మదిలో పదిలములే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి మెత్తని ఇసుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గుర్తుందా చిన్నతనమంటే కొంటతనమేలే ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే మన బాల్యం అద్భుతమే వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి తాగుడు మూతలు దండకోర్ వీరి పేరేమి సదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్థై సమాజంలో నిలబెడుతుంది చక్కటి భవిష్యత్తునిస్తుంది ఆ ఊలాను రాయర చిన్న ఔలను ఇద్దర కన్నా ABCDEFGH చదవర చిన్న IJKLMNO రాయర నాన్న గుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పదములు పలికినట్టుగా ఎలా ఊపినట్టుగా కమ్మని రాగం పాడినట్టుగా ఓరుముద్ద వినిపించినట్టుగా సందమామతో ఆడినట్టుగా ఊలాను రాయర చిన్న ఔలను ఇద్దర కన్నా ABCDEFGH చదవర చిన్న IJKLMNO రాయర నానా నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము
mine, I don't care. Cheating, cheating, పిల్లి ఎలక పిల్లని. గ్రౌండ్కి వెళ్ళి వస్తాను. Cheating, లక్క పిల్ల కాకిని. Cheating, cheating, నీ సంజాడ కూర్చుని. Cheating, cheating. A square, B square, A plus B whole square. Tom and Jerry for Ricky, a time and I don't care. వెనక స్లైడ్స్ పరిశీలించాలి. చదివేసి ఇంపార్టెంట్ బుక్స్ సబ్జెక్ట్ కలిపేసి సిలబస్ చూసే చేసి చూపులతోనే వేసి చొప్పున చూడే మార్క్స్ చీటింగ్ చీటింగ్ చీమ పంచదారని College style, college style, college style, college style. Majapa. Try. తగ్గేదేలే. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. భాగంగా 30 వసంతాల ప్రస్థానాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేసిన చిన్నారులకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా. 30వ వార్షికోత్సవ వేడుక
అంధకారంలో మగ్గిపోతున్న ప్రపంచాన్ని మార్చగల ఏకైక ఆయుధం చదువు మాత్రమే అని భావించిన ఒక అక్షర శ్రామికుని, వారెవరో కాదు, రమణ సారుగా సుపరిచితులైనటువంటి న్యూ ఇరా పాఠశాల యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు మన ముందు ఈ సర్కిల్లో నిలబడినటువంటి మహా ఋషి, మహోన్నత వ్యక్తి శ్రీ ఇంజం వెంకటరమణారావు గారు. ఈ అసాధారణ మేధావి చేతుల మీదుగా ఖమ్మంలో 1994లో ఈ చరిత్రకు తొలి అడుగు పడింది. నాటి నుండి నేటి వరకు ఎన్నో ఘన విజయాలు, ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఈ పాఠశాల యొక్క ప్రధాన లక్ష్యం నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం, సమాజ నిర్మాణానికి గొప్ప గొప్ప వారధులను, సాధకులను అందించడమే. ఒక చిన్న పెంకుటింట్లో ప్రారంభమైన ఈ విద్యా కుసుమం నేడు విద్యా వినీలాకాశంలో ధృవతారల వెలుగొందుచున్నది. విద్య అంటే కేవలం పుస్తకాల పరిధిలోనిది మాత్రమే కాదు, అది మనుషుల మనసుల్ని మార్చే ఒక నిరంతర ప్రక్రియ. సహజ సౌందర్యంతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య, బెంగుళూరు పెంకులతో పైకప్పును, మట్టి వాసనలతో సమ్మిళితమైన ఆనాటి ప్రారంభం ఎన్నటికీ మరచిపోలేని మధురానుభూతి. అంతేకాదు, అది ఒక మరపురాని చరిత్ర. అది కేవలం భౌతిక సముదాయమే కాదు, ఒక విజ్ఞాన జీవన విధానం. పాఠశాల ప్రారంభ సమయంలో కొంతమంది విద్యార్థులతోనే ప్రారంభమైనప్పటికీ వారు చూపించినటువంటి కృషి, అంకిత భావం విద్యా విధానం జ్ఞాన సముపార్జన మాత్రమే కాదు, మానవ జీవన విధానానికి సంబంధించిందని, పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే అనుబంధం, విశ్వాసం, ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉండేదని, దానివల్లనే ఈ 30 వసంతాల సుదీర్ఘ ప్రస్థానం సాధ్యమైంది. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని పారదోలితేనే వస్తుంది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించడం కోసం మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా స్కూలు వసతులు విస్తరించాయి. పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు, అత్యాధునిక ల్యాబొరేటరీలు, తరగతి గదులు సమకూర్చుకొని వారి యొక్క కలలను సాకారం చేశాయి. న్యూ ఇరా విద్యార్థులు పాఠశాల పేరును జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఈ పరిణామ క్రమంలోనే మన పాఠశాల కళాశాలగా ఆవిష్కృతమైంది. ఖమ్మం పట్టణానికి నవీన విద్యా వరవడిని పరిచయం చేస్తూ ఐఐటి మరియు నీట్లలో ర్యాంకులకు మార్గదర్శనం చేసింది మన న్యూ ఇరా విద్యా సంస్థ అని చెప్పడానికి గర్వపడుతున్నాం. కెరటం మన ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ మళ్ళీ లేస్తున్నందుకు. ఈ సుదీర్ఘ ప్రస్థానం ఆద్యంతం పూలబాట కాదు, నల్లేరు మీద నడక అంతకన్నా కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నెన్నో ఆటుపోట్లు అయినా మొక్కవోని ధైర్యంతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని పట్టుదలతో నిట్ట నిలువుగా ఎదుగుతూ మేరు పర్వతంలా ఈనాడు ఇలా మీ ముందు నిలబడింది. కాలానుగుణంగా కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన తరుణంలో ఒక మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి నేను సైతం అంటూ ఈ విద్యా సంస్థలో భాగస్వాములయ్యారు. ఆ వ్యక్తికి వ్యక్తిగత పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వ్యక్తి, ముక్కుసూటితనానికి పెట్టింది పేరు. చెప్పాలనుకున్నదే చెప్తారు, చేయాలనుకున్నదే చేస్తారు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. శ్రమకు మాత్రమే తల వంచే నిలువెత్తు శిఖరం. జవాబుదారుతనానికి పెట్టింది పేరు. ఎలాంటి చిక్కుముడి సమస్యనైనా సమయ స్ఫూర్తితో చిక్కువిడదీసి పరిష్కారం చూపగలిగినటువంటి స్ఫురద్రూపి ఆయన ఎవరో కాదు, డాక్టర్ భూమేశ్వరరావు గారు పోతినేని. విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా సౌరవాలను విస్తరింపజేసే క్రమంలో నిరంతరం శ్రమిస్తూ ఈ పాఠశాల విజయ తీరాలకు చేర్చడంలో తన వంతు కృషినందించినటువంటి ధీశాలి. 2013లో తన ప్రస్థానం న్యూ ఇరా విద్యా సంస్థలతో ప్రారంభమై అసమాన ప్రతిభతో, అనుపమాన వేగంతో విద్యార్థులలో విద్యా నైపుణ్యాలను పెంచుతూ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ విద్యలో మన విద్యార్థులు ముందు వరుసలో నిలబడేటట్లు చేసిన ఘనపాటి డాక్టర్ భూమేశ్వరరావు గారు. ఈనాడు మన న్యూ ఇరా ఖమ్మం జిల్లాలోనే అగ్రగామి సంస్థగా నిలబడి ఇతర ప్రాంతాల్లో కూడా మరిన్ని శాఖలుగా విస్తరిస్తూ అప్రతిహాతంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. ఈ ప్రస్థానం ఇంతటితో తృప్తి చెందక మరెన్నో మైలురాళ్లు అందుకునేందుకు చేస్తున్న మహాయజ్ఞం. విద్య నేర్పడం అంటే కేవలం విజ్ఞానాన్ని పంచడం మాత్రమే కాదు,
అది వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే మహా పవిత్రమైన ప్రక్రియ. మన పూర్వ విద్యార్థులు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో సైతం వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. వారు కేవలం పాఠశాల పేరును మాత్రమే కాదు, ఇక్కడ నేర్చుకున్న నైతిక విలువలు, విశ్వాసం, విద్యా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉన్నారు. ఈ 30 సంవత్సరాల మహాప్రస్థానాన్ని సగర్వంగా ఆస్వాదిస్తూ ఎన్నో గుండెల్లో పదిలమైన జ్ఞాపకాల లహరిని నెమరివేస్తూ రాబోయే రోజులపై మరింత విశ్వాసంతో మనమందరం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.